ఈ పరమ పూజ్య శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారు మనకి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని సంస్థాపక ఆచార్యులు అనమాట. 1966 జూలైలో స్థాపించారు. ఈ వారి యొక్క బోధనల ఆధారంగా ఇది మనకి పనిచేస్తోంది. ఎన్నో ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి ప్రపంచమంతా. అయినా ఈ ఏదైతే భగవద్గీత ప్రచారం యొక్క ఆవశ్యకత గురించి కృష్ణ చైతన్య సంఘం ద్వారా ఆ భాగవతము, భగవద్గీత, కృష్ణ చైతన్యము, మనమంతా శ్రీకృష్ణ భగవాను గురించి, దేవాది దేవుడు ఆయన గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ముందుగా ప్రపాదుల వారి గురించి చూద్దాం. హరే కృష్ణ. ప్రపాదుల వారు మనకి ఆయన 1896లో జన్మించారు. ఆయన గురించి వివరణ ఏమంటే, ఆయన వాళ్ళ గురువు గారు చిన్నప్పటి నుంచి ఆయనకి భక్తి ఉండింది. చాలా చిన్నతనంలోనే ఆయన ఒక ఏదైతే మనకి పూరి జగన్నాథులు ఉంటారు కదా, విగ్రహాలకి ఊరేగింపు చేస్తూ ఉంటారు కదా, మనకి రథోత్సవం అన్నమాట. ఆ రథోత్సవాన్ని చిన్నతనంలోనే తండ్రి వాళ్ళ ద్వారా ఇస్తారన్నమాట. జగన్నాథ మిశ్రా గారు వాళ్ళ తల్లి రజని గారు వాళ్ళది ఆయన వాళ్ళ ద్వారా ఈయన తీసుకుంటారనమాట. ఒక క్షణం క్షమించాలి. హరే కృష్ణ. ఈ ఆయన ద్వారా తీసుకుని తండ్రి ద్వారా సెకండ్ అండి ఆ గురువుల్ని ఆయన చదువుకున్నారు. శ్రీల ప్రపాదుల వారు చదువుకున్నారనమాట. చదువుకుని ఆయన ఎట్లా ఆంగ్ల విద్య అభ్యసించారనమాట. వరకు కలకత్తాలో చదువుకున్నారు. ఆ కలకత్తాలోనే ఆయన ఉన్నప్పుడు 1922 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఇక్కడ గురువు గారు చూపిస్తున్నారు కదా, శ్రీల సిద్ధాంత సరస్వతి గోస్వామి వారిని కలుసుకోవడం జరిగింది అనమాట. మొట్టమొదటి పరిచయంలోనే ఆయన, మీరు బాగా ఆంగ్లం చదువుకున్నారు, ఆంగ్ల అంటే విదేశాలలో కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని ఎందుకు మీరు చెప్పకూడదు, బోధించండి అని చెప్పి ఆదేశించారనమాట. అందుకని ప్రపాదుల వారు తన 70వ ఏట ఆయన తదుపరి కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించడం 1966లో స్థాపించినప్పటికీ కూడా తను మొట్టమొదట దీక్ష తీసుకుని తదుపరి బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఒక పత్రికలు చెట్టి ఆయన స్థాపించి దాని ద్వారా బోధనలు చేసి బ్యాక్ టు గాడ్ హెడ్ 44లో చేస్తారనమాట. తర్వాత ఈ గౌడీయ వైష్ణవ సంఘం ఏదైతే ఉందో కలకత్తాలో, వాళ్ళు ఈయనకి భక్తి వేదాంతాన్ని బిల్దిస్తారు. ఆయన అసలు పేరు అభయచరణానంద స్వామి. ఏసి అంటే ఏసి భక్తి వేదాంత స్వామి ప్రపదల వారు అంటారు కదా, అభయచరణ. ఆయన అభయచరణ ఆయన భక్తి వేదాంత బిల్దిని తీసుకున్నాక తర్వాత సన్యాసించి, తర్వాత సన్యాసాశ్రమం 59లో తీసుకుంటారు. తర్వాత భాగవతాన్ని, భగవద్గీతని అనువదిస్తారు ఆంగ్లంలో. అనువదించి కృష్ణ చైతన్యం స్థాపించి ఎంతో కృషి చేసి ఆయన ఇస్కాన్ టెంపుల్స్ మనకి కలకత్తాలో, అలాగే ఈ ఇస్కాన్ స్థాపనం, ఈ భగవద్గీత భక్తి ప్రచారం అన్నది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సార్వత్రిక సూత్రం అన్నమాట. భక్తి శ్రీకృష్ణ చైతన్యాన్ని ప్రజలలో నిద్రాణమై ఉంటుంది, జనుల్లో మర్చిపోయాం మనం అంతా భగవంతుని అనమాట. అక్కడి నుంచి వచ్చాము ఆయన్ని. అది మళ్ళీ మనం జాగృతం చేసుకునే దానికి ఈ యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ యొక్క మహామంత్రాన్ని జపిస్తూ ఏదైతే చైతన్య మహాప్రభు బోధించారో అవి ఆయన ఆచరణలో పెట్టి, తమ గురువులు ఏం బోధించారు, ఆంగ్లంలో బోధన చేయమన్నారు కదా సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు. అందుకని చైతన్య మహాప్రభువు అడుగుజాడల్లో నడుస్తూ ప్రపాదుల వారు కూడా ఈ ప్రచారాన్ని చేపట్టేదానికి కృష్ణ చైతన్యంలోకి రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఆంగ్లంలో అంతా చేశారు. అనేకమైన పుస్తకాలన్నీ ఇతర భక్తి వేదాంత ట్రస్ట్ అని ఆ పుస్తకాలన్నీ ముద్రించి స్థాపించడం జరిగింది. ఆయన తన గోలోక బృందావనానికి వెళ్ళే వరకు కూడా సేవ చేస్తూనే ఉన్నారు అనమాట. ఆయన ఎన్నో ఇస్కాన్ టెంపుల్స్ దేశ విదేశాల్లో కట్టించారు. అది ఆయన యొక్క
బ్రీఫ్ గా మనకి భగవద్గీత యథాతథము ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఎన్నో పుస్తకాలు రచించారు. అంటే ఇవి ఇవి ఏవైతే మూలం ఉన్నాయో అవి ట్రాన్స్లేట్ చేశారు. ఇప్పుడు అన్ని భాషల్లోనూ దొరుకుతున్నాయి అన్నమాట. హరే కృష్ణ. ఇక్కడ మన గురు పరంపర అన్నమాట. అంటే పరంపరానుగతంగా వస్తోంది భగవద్గీత. మీరు పుస్తకము ఈ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే మనకు మొదట్లోనే గురు పరంపర ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది ఇస్కాను వాళ్ళు మధ్వ గౌడీయ వైష్ణవ సంప్రదాయం అన్నమాట. గురువులు ప్రపాదుల వారి ఇక్కడ ఇప్పుడు గురువుగా జయపతాక మహారాజు మాయాపూర్ చైతన్య మహాప్రభు జన్మస్థలంలో ఉంటారు. ఇక్కడ నామినేష్ఠా దాస్ ప్రభుజీ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ అవకాశం జూన్ ద్వారా మీరంతా ఈ క్లాసు వింటున్నారో మనకి అదే అవకాశం కల్పించిన టెంపుల్ ప్రెసిడెంట్ అయిన వైస్ ప్రెసిడెంట్ శ్రీవాసంగం దాస్ ప్రభుజీ అన్నమాట. ఇది గురు పరంపర. ఇప్పుడు భగవద్గీత గురించి తెలుసుకునే ముందర అందరికీ తెలుసు మీకు భగవద్గీత అనేది ఎక్కడొచ్చింది మనకి మహాభారతము. మహాభారతం ఎవరు రచించారు? వ్యాసుడు. జరిగింది కదా మనకి మహాభారత ఇతిహాసంలో ఒక ఉపాఖ్యానం అన్నమాట. ఈ మహాభారతంలోని 18 పర్వాలు ఉన్నాయన్నమాట. పర్వాలు అంటే ఒక్కొక్క సెక్టర్. ఆ 18 పర్వాల్లో 25 భీష్మ పర్వం ఆరవది. దాంట్లో 25 అధ్యాయం నుంచి 42 వరకు 18 అధ్యాయాలుగా భగవద్గీత పొందుపరచబడింది. శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటి యుద్ధం రంగంలో చెప్పడం జరుగుతుంది అనమాట అర్జునుడికి. యుద్ధం సంభవించేది అందరికీ భారతం గురించి అంతో ఇంతో తెలిసే ఉంటుంది. ఏదైతే కురు పాండవులు అంటే కౌరవులు పాండవులు ఒకే వంశానికి చెందినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు పాండురాజు అని కురువంశంలో వారి అన్న తమ్ములు రాజ్యం కొరకు వాళ్ళ పిల్లలు రాజ్యం కొరకు అంటే పాండవుల తండ్రి అయిన పాండు మహారాజుదే అయినప్పటికీ ఆయన కొన్ని కారణాల వల్ల త్యజించి అడవుల్లో ఉండి అక్కడే మరణించడం జరుగుతుంది. వాళ్ళ భార్య కుంతి తన పిల్లలతో పాండవులతో వచ్చింటుంది ఆ రాజ్యం కోసం. అక్కడ ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనుడు తిరస్కరించడం వల్ల ఈ యుద్ధం సంభవిస్తుంది. ఇది బ్రీఫ్ గా. ఈ భగవద్గీత ఏంటి అంటే వేద జ్ఞాన సారం. ఇప్పుడు ఒక చక్కటి గీతా మహాత్యంలో శ్లోకం చూద్దాం. మరియు ముఖ్యమైన ఉపనిషత్తుల్లో ఒకటి గీతోపనిషత్తు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ మహాభారత కథను వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయన ముని జనమేజయ మహారాజుకి పరీక్షిత్తు కుమారుడు అనమాట. అభిమన్యుని మనుమడు అర్జున్ని ముని మనుమడు వినిపించాడనమాట. ఎవరికి? ఈ మహాభారత కథని ఎక్కడ జరిగింది, ఎలా వచ్చింది అనేది చెప్తున్నారు అనమాట. రచించిన వ్యాస మహర్షి ఆయన శిష్యులు ద్వారా విన్నప్పుడు ఈ జనమేజయ మహారాజు అంటే ఈ పరీక్షిత్ కుమారుడు అంటే అర్జున్ని మునిమనుమడు అనమాట. అక్కడ వినిపించినప్పుడు ఆ సందర్భంలో దేని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆవిర్భావం. భగవద్గీత కురుక్షేత్ర రణరంగంలో ఆవిర్భవించింది. ఎలా ఆవిర్భవించింది అంటే ఈ మహాభారత యుద్ధ ప్రారంభంలో అర్జున్ని కోరికపై శ్రీకృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చారనమాట. పరీక్షించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. రాజ్యం కోసం వారిని చంపుకోవడం నిష్ప్రయోజనం అనిపించి అర్జునుడు శ్రీకృష్ణునితో నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి మరియు శ్రీకృష్ణ భగవానికి మధ్య జరిగిన ఈ సంవాదమే భగవద్గీత అన్నమాట. ఇక్కడ ఆ యుద్ధ ప్రారంభంలో అతనికి ఎలా విషాదం కలిగింది, అందరూ తన వాళ్ళే అని. ఈ ధృతరాష్ట్రుడు అతని కార్యదర్శి మరియు రథసారథి సంజయునికి మధ్య జరిగిన సంభాషణగా భగవద్గీత మొదలవుతుంది. ఇది ధృతరాష్ట్రుడు పుట్టి గురుద్దివాడు, అంధుడు. ఆయన తన కుమారులు ఆ దుర్యోధనాదులు, పాండు కుమారులు, తన తమ్ముని కుమారులు ఆ యుద్ధ రంగంలో ఏం జరుగుతుంది అనే దానికి వివరించేదానికి అతని దగ్గర ఉన్న ఒక కార్యదర్శి, అతని దగ్గర ఉన్న మంత్రిలాగా అనమాట.
సంజయుడు అని అతనికి దివ్య దృష్టి ఇస్తాడు వ్యాస భగవానులు అనమాట. అంటే ఇదంతా కూడా చూడగలిగే అది వివరిస్తూ ఉంటాడు ప్రతి ఘట్టము యుద్ధ రంగంలో అనమాట. ఇక్కడ జరిగే ఈ భారత యుద్ధంలో ఈ గీత భగవద్గీత ఉపదేశం కూడా వివరించడం జరుగుతుంది అనమాట. అది మొదలవుతుంది అని చెప్పి ఇక్కడ చూస్తాము. ఇందులో ఇదంతా కూడా భగవద్గీత గురించి అన్నమాట. 18 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక యోగము అంటారు అనమాట. యోగం అంటే భగవంతునితో కలయిక. దీన్ని 3 భాగాలు చేయడం జరిగింది. మొదటి 6 అధ్యాయాల్ని అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము. పార్ట్ 2లో మధ్యలో ఉన్నది భక్తి యోగం అనమాట. ఇది ఫస్ట్ సెక్షన్ వచ్చి కర్మయోగము, రెండవది మధ్యలో ఉన్న పార్ట్ వచ్చి భక్తి యోగం. ఇది దీంట్లో 7 నుంచి 12 వరకు ఉంటాయి అనమాట. జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము. ఇక్కడ దీంట్లో ఎన్ని ఉన్నాయనేది శ్లోకాలు ఇక్కడ చెప్తున్నారు. పార్ట్ 3 ఉంది కదా 18 అధ్యాయుల్లో. మొదట 6 కర్మయోగము, మధ్యలో ఉన్న 6 భాగాలు భక్తి యోగము, చివరి 6 భాగాలు జ్ఞాన యోగం. చాప్టర్ 13 నుంచి 18కి. దీంట్లో క్షేత్ర విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపద విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగము. ఇది మనకి వీళ్ళవన్నమాట. ఇక్కడ ఈ భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఎవరెవరు చెప్పారనేది మనకు కనపడుతోంది. మనకి ధృతరాష్ట్రుడు ఒక శ్లోకమే, మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడితోనే ప్రారంభమవుతుంది. సంజయుడు అంటే అతను వివరిస్తున్నాడు కదా, ఏదైతే భారత యుద్ధ ఘట్టాన్ని వివరించినప్పుడు ఈ భగవద్గీత కూడా దాంట్లోనే పార్ట్ కాబట్టి వివరిస్తున్నాడు. 41 అర్జునుడు ప్రశ్నలు అడగడం, 84 శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం వచ్చి 574 శ్లోకాల్లో కనపడుతుంది అన్నమాట. మొత్తము 700 శ్లోకాలు శ్రీకృష్ణ, 700 శ్లోకాల భగవద్గీత. గీతా మహాత్మ్యము మనకి రచించబడింది. దీంట్లో భగవద్గీత గురించి ఏం వర్ణిస్తున్నారు చూద్దాం. 6వ శ్లోకంలో సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఈ సర్వోపనిషత్తుల సారమైన భగవద్గీత గోవు కాగా, ఎన్నో 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అన్ని ఉపనిషత్తుల సారం భగవద్గీత. గోవుతో పోలుస్తూ గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితుకువాడు. శ్రీకృష్ణ భగవానుడు క్షీరాన్ని పితుకుతుంటే అర్జునుడు తోడకాగా పండితులు మరియు శుద్ధ భక్తులు అది అమృతమయమైన ఆ భగవద్గీత క్షీరమును పానము చేయవారై ఉన్నారు. భగవద్గీత గోవు క్షీరం ఇస్తోంది, భగవంతుడే పాలు పితుకుతున్నాడు. అర్జునుడు తోడ అయితే ఆ భగవద్గీత క్షీరాన్ని పానం చేయవారు. ఆ భగవద్గీత క్షీరాన్ని మనం కూడా ఎంతో పూర్వజన్మ సుకృతి ఉంటే ఈ పానం చేయడానికి మనకి అవకాశము లభించిందనమాట. మరొక శ్లోకం చూద్దాం. భగవద్గీత మహత్యంలో ఈ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని శ్లాఘిస్తున్నారు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ఒకే ఒక పవిత్ర గ్రంథం అవసరం, అది శ్రీకృష్ణ భగవాన్ నుంచే స్వయముగా ఉపదేశితమైన భగవద్గీత. ఒకే ఒక ఆరాధించే ప్రభువు శ్రీకృష్ణ భగవానుడు, ఒకే ఒక మంత్రం ఆయన పవిత్ర నామములు, మరియు ఒకే ఒక విధి పరమ ఆరాధించే భగవంతుడు శ్రీకృష్ణుడి భక్తియుత సేవ. ప్రతి మనుషుడికి ఒక గ్రంథం అవసరం. మనది భారతదేశము సనాతన సంప్రదాయానికి పేరు. ఎన్నో వేదాలు ధర్మ నియమాలతో కూడి ఉన్న సనాతన సంప్రదాయాలకి, అందులో ఒక మనుషుడికి ఒక దిక్సూచి, ఒక నౌక ఏదైతే సరి అయిన మార్గంలో నడవాలంటే ఒక గైడెన్స్ ఎలా ఉండాలి, అలాగా భగవద్గీత మానవ జీవితంలో మనకి సరి అయిన మార్గంలో నడిపించే ఒక ఇదన్నమాట. మనకి దారి చూపిస్తుంది. చీకట్లో వెలుగులో టార్చ్ వేసుకుని వెళ్తాం కదా, అలాగా అది భగవాన్చే స్వయంగా ఉపదేశితమైన భగవద్గీత. ఎందుకంటే భగవంతుడు తనే చెప్పాడు, అక్కడ ఎవరో వచ్చి చెప్పలేదు, తానే స్వయంగా ఉపదేశించాడు. అది
మనం ఆరాధించే ప్రభు ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడే, ఒక్కరే ఒకరు. ఒకే ఒక మంత్రం, ఆయన పవిత్ర నామాలు, మరియు ఒకే ఒక విధి, ఆరాధించే భగవంతుడు శ్రీకృష్ణుడు. మనం చేయాల్సిన మనుజుడికి ఒక విధి ఏంటి? భగవంతుడికి భక్తియుత సేవ, శ్రీకృష్ణ భగవానుడి భక్తియుత సేవ. హరే కృష్ణ. ఇది మనకి స్థూలంగా భగవద్గీత యొక్క పరిచయం అన్నమాట. ఎలా, ఏ టైంలో మనకు ఉద్భవించింది, భారతంలో ఎలా వచ్చింది, దాంట్లో ఏమేమి పొందుపరచబడ్డాయి అనేది చూస్తాం. మన 18 రోజుల అధ్యయనంలో 18 అధ్యాయాలు ఉన్నాయి కదా, రోజుకు ఒక అధ్యాయం లాగా చూస్తాం. మొట్టమొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగము. అర్జునుడు ఎలాగైతే రణరంగంలో విషాదానికి లోనయ్యాడో, బంధువు మిత్రులను చూసి వాళ్ళని సంహరించాలా అని, అది దానికి అతని యొక్క అర్జునుడి యొక్క పరిస్థితిని ఈ యోగము, ఈ అధ్యాయము చెప్తుందన్నమాట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవిందులకి జై. ఇప్పుడు మనము అర్జున విషాద యోగంలోని మొట్టమొదటి శ్లోకం చూడబోతాం. మొదటి అధ్యాయంలో ధృతరాష్ట్రుడి విచారణ. ఈరోజు కొంచెం క్లాస్ యొక్క ఇంట్రడక్షన్ ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలు ఎక్కువైనా అందరూ ఉండి శ్రద్ధగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రము అయిన కురుక్షేత్రంలో నా పుత్రులు మరియు పాండుపుత్రులు యుద్ధానికి సన్నద్ధమై సమావేశమైన తర్వాత ఏమి చేస్తున్నారు అడిగాడు. యుద్ధరంగానికి ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నారు, కురుక్షేత్రం. ఆ కురుక్షేత్రంలో ధర్మక్షేత్రమైన, అది ధర్మక్షేత్రం అని ధృతరాష్ట్రుడే చెప్తున్నాడు ఇక్కడ. అంటే తెలుసు అతనికి, అక్కడ పూర్వము వేదాలు చదవబడ్డాయి, యజ్ఞయాగాదాలు చేయబడ్డాయి, వాళ్ళ పూర్వీకులైన కురు మహారాజు కూడా చేశారని. అది హోలీ ప్లేస్ అన్నమాట, చక్కటి ఒక పుణ్యస్థలం అక్కడ. అందుకని
దీంట్లో ఈ దేవతలకు కూడా పూజనీయ స్థానం అనమాట, అది వేదాల్లో తెలుపబడినట్లు అనమాట. ఈ కురుక్షేత్రంలో నా పుత్రులు మరియు పాండుపుత్రులు, ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క హృదయము దర్పణం లాగా తెలుస్తోందనమాట. అంటే వేరు చేసేస్తున్నాడు. అందరూ కౌరవులే, కురువంశం వారే, కానీ పాండురాజు పుత్రులైనంత పాండవులు అని పిలువబడ్డారు వాళ్ళు. అలా చేశాడు ఈయన. ఎందుకంటే పక్షపాతం ఇక్కడ తెలుస్తుంది అనమాట. నా పుత్రులు ఇక్కడ అర్థంలో చూసుకుంటే మనకి సమవేత యుయుత్సవ అని యుద్ధము చేయగోరిన వారి మామక నా పుత్రులు, పాండవాశ్చైవ పాండుపుత్రులు ఏం కిం అకుర్వత సంజయ, ఏం చేస్తున్నారు దానికి సన్నద్ధమై. ఇక్కడనే తన పుత్రుల యొక్క గెలుపు వాంఛిస్తున్నాడు, కానీ ఈ ధర్మక్షేత్రమైనందుకు, ధర్మాత్మలైన పాండవులు ఉన్నందుకు అక్కడికి ఏములో స్థల ప్రభావం ఉంటుంది కదా. ఆ ధర్మక్షేత్రంలో ధర్మాత్ముల వైపు ఇప్పటికీ నిర్ధారించబడి ఉంటుంది గెలుపు. ఎందుకంటే అక్కడ ఈ భగవద్గీత మనకి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఆస్తిక విజ్ఞాన శాస్త్రం దాంట్లో మొట్టమొదట. ఎందుకంటే ఎట్లాంటి చెప్పబడుతోందంటే మనకి ధర్మము ఎవరి వైపు ఉంటుందంటే, ఇక్కడ సాక్షాత్తు పాండవులకి అర్జునుడికి రథసారథిగా దేవాది దేవుడే ఉన్నాడు. పాండవులంతా కూడా ధర్మాత్ములు. అందుకని ఇక్కడ ఈ ధర్మస్థలంలో ధర్మం వైపే మొగ్గు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ మూలో అతనికి ముందుగా డౌట్ అనమాట. నా పుత్రులు ఒకే వంశం చెందిన తన మనస్సులో ఏముంది, పక్షపాతం తెలుస్తుంది అనమాట. కానీ భగవంతుడు వాళ్ళ పక్కన ఉన్నందుకు ఇది గెలుపు వారి పక్కే ఉంటుందని చెప్పేసి మనము ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. సంజయ ఉవాచ, ఇప్పుడు సంజయుడు జవాబిస్తున్నాడు అనమాట. సంజయుడికి దివ్య దృష్టి ద్వారా కనపడుతోంది కదంతా. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనం అబ్రవీత్. సంజయుడు ఏం చెప్తున్నాడు? సంజయుడు పలికెను, ఓ రాజా, వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచి దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలికాడు. పాండవులు ఒక పక్క, కౌరవులు ఒక పక్క, వాళ్ళ యొక్క పాండవుల వైపు వాళ్ళ సైన్యాధిపతి దృష్ట్యద్యుమ్నుడు, పాండవుల పత్ని అయిన ద్రౌపది వాళ్ళకు సోదరుడు. ఈ పక్క మనకి భీష్మ ద్రోణులు వీళ్ళ సైన్యాధిపతులు అనమాట. అందుకని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. వెళ్ళి ఏమంటున్నాడో దుర్యోధనుడు చూద్దాం. 2-11. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. పశ్యైతాం పాండుపుత్రాణం, ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? దుర్యోధనుడు పలుకుతున్నాడు. ఏమని? ఓ గురువర్య, ద్రోణాచార్యుని గురువర్య, మీ ప్రియ శిష్యుడైన ద్రుపద పుత్రుడిచే అత్యంత ఊహాత్మకం, పశ్యైతాం చూడమని, ఆచార్య మహతీం చము వ్యూఢాం అత్యంత వ్యూహాత్మకంగా ద్రుపద పుత్రేన నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. ఇక్కడ మీ ప్రియ శిష్యుడు అని కొద్దిగా ఒత్తి పలుకుతున్నాడు అనమాట ద్రుపద పుత్రుడిచే. ద్రౌపది వాళ్ళ తండ్రి, ద్రౌపది ఆమె సోదరుడైన దృష్ట్యద్యుమ్నుడు యజ్ఞము ద్వారా ఒకేసారి జన్మించుంటారు అనమాట. ఒకప్పుడు అవమానింపబడిన కారణంగా ద్రుపదుడు ఆ యజ్ఞం ద్వారా ఆ పుత్రుడిని పొందింటాడు. ద్రోణ సంహారం కోసమే ఆ పుత్రుడిని పొందింటాడు అనమాట. అందుకని కానీ క్షత్రియ ధర్మం ప్రకారము ఆ విలువిద్య నేర్చుకునేకి ద్రోణుడిని ఆశ్రయించినప్పుడు ద్రోణుడు తిరస్కరించాడు. దృష్ట్యద్యుమ్నుడికి కూడా తనని సంహరించేకి జన్మించినాడని తెలిసి కూడా నేర్పిస్తాడు ధనుర్విద్య అన్నమాట. అందుకని మీ ప్రియ శిష్యుడు. కానీ ఎవరి పక్క ఉన్నాడైనా విలువిద్య నేర్చుకున్నా కానీ తన సోదరి ద్రౌపది పాండవుల పక్క ఉన్నాడు దృష్ట్యద్యుమ్నుడు అన్నమాట. అది చెప్తున్నాడు అనమాట ఈయన. అది దక్షది ఈ పాండవులాగా సుతుల గొప్ప ఈ ద్రోణుంది విశాల హృదయమే బాగా నేర్పించాడు.
అతన్ని ఇక్కడ ఇప్పుడు ఈ సైన్యాన్ని అంతా ఒక మంచి వ్యూహంగా పెట్టాడు. వీళ్ళ సేనాధిపతి కదా, పాండవుల సేనాధిపతి అనమాట. అందుకని నువ్వు ఇది దృష్టిలో పెట్టుకొని నీ శిష్యుడు నువ్వు నేర్పించినా నీకు ఆపోజిట్ లో ఉన్నారు, ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎత్తి పొడుస్తున్నాడు అనమాట. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు కూడా ప్రియ శిష్యుడే, ఎలాంటి పక్షపాతం చూపించకూడదు అనేది ఇక్కడ దుర్యోధనుడి ఉద్దేశం అనమాట. ఇక్కడ మనకి వీళ్ళంతా ఎవరెవరున్నారు, వీరులంతా అనేది పేర్లన్నీ చెప్తున్నారు అన్నమాట. పాండవుల సైన్యంలో ఇంకా ఎవరెవరున్నారు, తన సైన్యంలో ఎవరెవరున్నారు అంటే అంచనా వేసుకుంటున్నాడు ఎవరెవరి బలాలు ఎంతెంత ఉన్నాయి అని దుర్యోధనుడు అనమాట. ఈ ధైర్య సాహసవంతులు, అస్త్ర విద్యా నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానంలో ఉన్నారు. సాత్యకి ఎవరు, పాండవుల సైన్యం గురించి చెప్తున్నాడు. ముందు శత్రుపక్షం వారినే చెప్తున్నాడు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునికి. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, ఇదామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు వీళ్ళంతా కూడా మహారథులే అనమాట. వీళ్ళలో యాదవుల వంశానికి సాత్యకి చెందితే, విరాటుడు అర్జునుడి అభిమన్యుడికి భార్య అయిన ఉత్తర తండ్రి అనమాట. ద్రుపదుడు ద్రౌపది తండ్రి, వీళ్ళు బంధువులు అన్నమాట. వీళ్ళంతా కూడా దాన్ని ఉత్తమవుతుంది. అభిమన్యుడు ఉప పాండవులు, కుమారులు పాండవులకి అనమాట. వీళ్ళంతా మహారథులు. మహారథులు అంటే దాదాపు 1,00,000 అదే ఒక అక్షౌహిణి సైన్యం ఉంటే 10,000 మహారథి అంటే దాదాపు 10,000 సైన్యాన్ని ఒకటేసారి ఎదిరించగలిగేవారు అని అర్థం వస్తుంది అన్నమాట. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించడము మర్చిపోయాము. ఏదంటే 18 అక్షౌహిణుల సైన్యం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది అన్నమాట. పాండవుల పక్క 7 అక్షౌహిణులు ఉంటే వీళ్ళ కౌరవుల పక్క 11 అక్షౌహిణులు ఉంటుంది. 1,00,000 దాదాపు సైన్యం ఉంటుంది అనమాట. అక్షౌహిణి అంటే వివరంగా వస్తుంది అక్కడ. ఈ పాండవుల సైన్య బలం కంటే కూడా దుర్యోధన సైన్య బలం ఎక్కువే. కానీ ఇక్కడ పాండవులలో ఎంత ఆత్మస్థైర్యం ఉంది, వీళ్ళకి ఎంత లేదు అనేది ఇప్పుడు విశ్లేషించబోతారనమాట. 18 రోజులు జరిగింది మహాభారత యుద్ధము. 18 అక్షౌహిణుల సైన్యం పార్టిసిపేట్ చేసింది అనమాట. అది హరే కృష్ణ. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ. 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఇన్ని గుర్తించమంటున్నారు ఎవరెవరు అని. నాయక మమ సైన్యస్య ఆ పక్క చెప్పారు కదా, శత్రుబలాన్ని అంచనా వేశారు కదా. ఇక తన సైన్యంలో ఎవరెవరు ఉన్నారో చెప్తున్నాడు అన్నమాట. ఎవరు, దుర్యోధనుడు. వీళ్ళంతా కూడా మీరు అంటే ఇక్కడ ద్రోణుడు, భీష్మ పితామహుడు, కర్ణుడు, కృపాచార్యుడు, కర్ణుడు స్నేహితుడు తెలుసు కదా, కృపాచార్యుడు వాళ్ళ గురువు, అలాగే అశ్వత్థామ ద్రోణాచార్యులు వాళ్ళ కుమారుడు, వికర్ణుడు ఒక తమ్ముడు దుర్యోధనుడికి, ఈ సోమదత్తుని పుత్రుడే భూరిశ్రవుడు, వాళ్ళు పూర్వీకులు అనమాట. ఎప్పటి నుంచో వీళ్ళంతా కూడా ఉన్నారనమాట. నా కొరకు ప్రాణములు అర్పించడానికి సిద్ధపడిన శూరులు ఇంకా పలువురు ఉన్నారు. వారు వివిధ శస్త్రాస్త్రములతో కూడి మరియు యుద్ధ విద్యలందు నిపుణులు. బలం, మన సైనిక బలము అపరిమితం మరియు మనము భీష్మ పితామహుడిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము. సైన్యాధిపతి భీష్మ పితామహులు ఉన్నారు ఇక్కడ చెప్తున్నారు. కానీ భీముడిచే జాగ్రత్తగా రక్షింపబడుతున్న పాండవ సైన్యము పరిమితమైనది, తక్కువదన్నమాట. మీరందరూ సైన్యం యొక్క సేనా వ్యూహంలో వ్యూహాత్మక స్థానాల వద్ద నిలిచి భీష్మ పితామహుడికి పూర్తి రక్షణ ఇవ్వాలి అని పలికారనమాట. అంటే భీష్మ పితామహులు ఆయన మనకి పాండురాజు వీళ్ళకి కూడా వీళ్ళకి తాతగారు అవుతారు కదా, వాళ్ళకి సోదరుడు అనమాట. అందుకని వాళ్ళ తండ్రికి తాతగారు కాబట్టి ఆయన కొద్దిగా బాగా ఏజ్ ఉంది కాబట్టి ఆయనకి అందరు కూడా రక్షణ ఇవ్వాలి. ఆయన వీరుడే కానీ ఇక్కడ అందరు ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ మనతో పోల్చుకుంటే పాండవ సైన్యం తక్కువ అని చెప్తున్నారు అనమాట. అప్పుడు ఇది విన్నాడు భీష్మాచార్యులు యుద్ధం. ఇప్పుడు శంఖనాదాలు వస్తాయన్నమాట.
కురువంశ మహాపరాక్రమవంతుడును యుద్ధ పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనుడికి సంతోషం కలిగేలా సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు. ఇంకా ఎందుకు దుర్యోధనుడును మన భీష్ముడు ద్రోణుడు వారి యొక్క కురు సామ్రాజ్యానికి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆర్థికంగా వీళ్ళకి ఈయనేమో మాటకి కట్టుబడి ఉన్నారు. ద్రోణాచార్యుడు తన యొక్క అస్తిత్వం కోసం అన్నమాట తనని వాళ్ళు పోషించాడు వాళ్ళ గురువుగా. అందుకని వాళ్ళ పక్క ఉన్నారన్నమాట. ఎంత పాండవులు అంటే అభిమానం ఉన్నా వాళ్ళ పక్క ఉన్నందుకు ధర్మం ప్రకారం యుద్ధం చేయక తప్పదనమాట. అందుకని భీష్ముడు దుర్యోధనకి కొంచెం సంతోషం కలగాలని పెద్ద శబ్దంతో ఆయన పూజించాడు. పూజించగానే అక్కడ రకరకాల వాయిద్యాలు ఉంటాయి కదా, శంఖాలు, మిగతా వాళ్ళు కూడా వాయిద్యాలు, బేరులు, శృంగాలు అన్నీ కూడా ఒకసారి మోగించబడి మిక్కిలి భీకరంగా ఒక శబ్దం వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు. ఇవి యుద్ధ ప్రారంభ శంఖనాదాలు అనమాట. యుద్ధానికి ప్రారంభించే ముందర శంఖం ఊతారు కదా, అది చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు మన యొక్క భగవానుడు అర్జునుడు వచ్చే ఈ అద్భుతమైన శ్లోకంలో ఎలా వస్తున్నారు అనేది వివరిస్తున్నారు అన్నమాట. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. అప్పుడు తెల్లని గుర్రాలతో కూడిన శ్వేతై హయము అంటే తెల్లని గుర్రాలతో కూడిన మహారథంలో కూర్చుని ఉన్న కృష్ణుడు మరియు పాండుకుమారుడు సారథిగా ఉన్నాడు కదా, అందుకే కదా భగవాన్ని పార్థసారథి అంటాం మనము. పాండుకుమారుడు అర్జునుడు కూడా తమ దివ్య శంఖాలు పూజించారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా శంఖాలు పూజించడం జరిగిందనమాట. ఆ శంఖాల ధ్వని ఎలా ఉంటుందంటే భీష్మదేవుడు పూజించిన శంఖానికంటే భిన్నంగా ఉంటుందన్నమాట. పాండవుల పక్షంలో సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడు. ప్రతిపక్షం వారికి ఇంకా జయించే ఆశ లేదంటే శంఖాల ధ్వని ఉంటుందన్నమాట. జయస్తూ పాండుపుత్రానం ఏషాం పక్షే జనార్దన అంటారు. ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో వాళ్ళ పక్కన అప్పుడు పాండుపుత్రులకి జయం లభిస్తుందన్నమాట. ఎందుకంటే కొన్ని కారణాలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ భగవానుడు ఎక్కడుంటే ఆయన భార్య ఎవరు? శ్రీకృష్ణ భగవాన్ అంటే విష్ణు భగవాన్, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యలక్ష్మి, విజయలక్ష్మి అన్ని. ఆమె భర్తను వీడి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదు కాబట్టి ఆమె విష్ణువు అనగా శ్రీకృష్ణుని శంఖంచే కలిగిన ఐశ్వర్యము ఇప్పుడు రెడీగా ఉందన్నమాట అర్జునుడి కోసం అనమాట. అది ఈ రథంలో ఏదైతే వచ్చారో ఈ రథము అర్జునుడికి అగ్నిదేవుడు ఇచ్చుంటాడు అనమాట. అగ్నిదేవునిచే వసగబడింది ఇది. అలాగే ఇది అన్ని ఇది ఎక్కడికైనా వెళ్తుందన్నమాట. అంటే ఏ దిక్కుకైనా ప్రయాణం చేస్తుంది అనమాట. అంత అద్భుతమైన రథం. సరే, ఇంకా శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆ శంఖాలు పూజించారు కదా పాండవులను, శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు. వాటి పేర్లు చెప్తున్నారు ఈ శ్లోకాల్లో 15 నుంచి 18 వరకు. శ్రీకృష్ణుడి పాంచజన్యం ఆయన శంఖం పేరు, అర్జునుడి శంఖం పేరు దేవదత్తం, భీముడు పౌండ్రకం. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రౌ దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. అది భీముడి శంఖం పేరు పౌండ్రకం, వీళ్ళు పూజించడం జరిగింది. ధర్మరాజ శంఖం పేరు అనంత విజయం. నకుల సహదేవుల శంఖాల పేర్లు సుఘోషమణి, సుఘోషము, మణిపుష్పకం. నకులుడి శంఖం పేరు సుఘోషము, మణిపుష్పకం పూజించారు. ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు కదా ఈయన పక్కన సైన్యం మహారథులంతా, కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు వీళ్ళంతా కూడా తమ తమ శంఖాలు పూజించారని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సఘోషోధాత రాష్ట్రానాం హృదయాన్ని వ్యదారయత్ నభశ్చ పృథివీ జైవ తుములోప్యనునాదయన్. ఆ శంఖధ్వనులు భూమి ఆకాశాలను దద్దరిల్లజేస్తూ కౌరవ వీరుల హృదయాలను బద్దలు చేశాయి. అంత అద్భుతంగా ఉన్నాయి. సాక్షాత్తు భగవానుడు అలాగే అర్జునుడు వాళ్ళ వీరులు చేసిన శంఖనాదాలు ప్రతిపక్షంలో దుర్యోధనుల పక్కన ఉన్న సైన్యంలో అంతా ధృతరాష్ట్ర కుమారుల వాళ్ళ హృదయాలను బద్దలు చేశాయంట కౌరవీరు.
ఎందుకంటే ధర్మాత్ములు కదా పాండవులు. అత వ్యవస్థితాన్ దృష్ట్వా దాత్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాదే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఓ రాజా, అప్పుడు పాండుసుతుడైన అర్జునుడు జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న రథంలో గాంధీవం ఎత్తిపెట్టి యుద్ధ సన్నద్ధులై ఉన్న దుర్యోధనాదులను చూసి శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. ఇంకా విజయ చిహ్నాలు ఇందాక చెప్పుకున్నాం మనం. ఐశ్వర్యము అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి శ్రీకృష్ణునితో ఉంది. వీళ్ళ గెలుపుకి అలా కావలసిన గెలుపు సూచనలు అవి ఏమీ ధర్మక్షేత్రం ఒకటి, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, అగ్నిదేవునితో ప్రసాదించబడ్డ రథం ఉంది. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు? జెండాపై సాక్షాత్తు హనుమంతుడి కపిధ్వజం ఉంటుందన్నమాట. అది హనుమంతుడు వాళ్ళకి ఎలాగైతే రామరావణ యుద్ధంలో వాళ్ళకి గెలుపు సాధించి పెట్టాడో అలాగే ఈ కపిధ్వజము అక్కడ హనుమంతుడు కూడా గెలుపుకి తోడ్పడగలడు అనమాట. అంటే ఇక్కడ యుద్ధము కాదు, విజయానికి చిహ్నాలు అన్నమాట ఇవి. ఇప్పుడు అర్జునుడు అడిగాడు కదా, ఏమన్నారనే చూద్దాం. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. అర్జున ఉవాచ, అర్జున్ చెప్పాడు, పలికాడు ఏమని? సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత. భగవంతుడు ఇక్కడ అచ్యుత అని పిలువబడుతున్నాడు. అచ్యుత అంటే ఎన్నటికీ నాశనం లేనివాడు. భగవంతుడు సుస్థిరుడు, ఆయన నిత్యుడు అనమాట. ఆయనకి పతనం అనేది ఎప్పటికీ లేదు. అచ్యుతం లేనివాడు. రెండు సైన్యాల మధ్య ఉభయోర్ మధ్య రథాన్ని నిలుపు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్. యావదేతాన్ నిరీక్షేహం అంటే ఎవరైతే యుద్ధం చేయగోరి నేను ఎవరెవరితో తలపడాలనో వీళ్ళందరినీ నేను చూస్తాను. నిరీక్షేహం, నేను చూడగలుగుతాను. వీళ్ళందరూ కూడా ఎవరెవరితో ఉన్నారో నేను అచ్యుత నా రథమును రెండు సైన్యాల మధ్యలో నిలుపుము. తద్వారా ఈ మహాయుద్ధ రణరంగంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో చూచు అవకాశం కలదు అని అడిగాడు అనమాట. దీనికి ఇంకా సంజయుడు వర్ణిస్తున్నాడు కదా. సంజయ ఉవాచ, అప్పుడు భగవంతుడు ఏం చేశాడో చూద్దాం. ఏవం ముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఏవముక్తో హృషికేశ గుడాకేశేన భారత. హృషికేశుడు అంటే ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అనమాట. ఇంద్రియాలని అధిపతి. మనం ఏవైతే సెన్సెస్ ఉన్నాయో, మన ఇంద్రియాలు ఉన్నాయో, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ చెవులు, నాసిక, ఈ కండ్లు, ఇవిను కర్మేంద్రియాలు, మన ఇంద్రియాలకు అధిపతి ఎవరంటే హృషికేశుడు అనమాట. అందుకు హృషికాలు అంటే ఇంద్రియాలకు అధిపతి, అందుకు హృషికేశుడు అని పిలువబడతాడు. ఇక్కడ గుడాకేశేనంట మనకి అర్జునుడు అనమాట. నిద్రని జయించేవాడిని గుడాకేశుడు అంటారు. గుడాకం అంటే నిద్రని జయించాడు. అలాగే ఎప్పటికీ అజ్ఞానాన్ని జయించిన వాడు కూడా. అర్జునుడికి రెండింటినీ జయిస్తాడు అనమాట. ఇదే కృష్ణ భక్తుడు కదా, అతను ఎప్పుడు నిద్రించడు. అంటే శ్రీకృష్ణ భగవాన్ని నిరంతరమైన మనసులోనే ఉంచుకోవడమే మెలకువ అనమాట. అది నిద్రించడు అంటే గుడాకేశుడు. ఇతను ఏమని చెప్తున్నారంటే అక్కడ రథోత్తమం అక్కడ నిలబట్టమని చెప్పి వీళ్ళనందరినీ అప్పుడు చూశాడు. వాచ పార్థ సమవేత వీళ్ళందరినీ కూడా సంజయుడు పలికెను. ధృతరాష్ట్ర. అర్జునుడి మాటలు ఆలకించిన శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మ ద్రోణాదులను ఎదురుగా రథం ఆపి పార్థ, ఇక్కడ చేరిన కౌరవ వంశీయులను అందరినీ చూడు అన్నాడు అనమాట. ఇప్పుడు సరిగ్గా అక్కడ ఆపాడు, వాళ్ళ ముందర ఆపి కౌరవ వంశీయులందరినీ పరిశీలించుకో అడిగాడు కదా. ఏదైతే అర్జునుడు మధ్యలో నిలుపు, నేను చూడాలి ఒకసారి ఎవరెవరైతే యుద్ధం చేయబోతున్నారో. అర్జునుడి పరిశీలన చూద్దాం. ఒక ఆరే తాన్ సమీక్ష్య కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్
కృపయా పరయా విష్టో విషీదన్న అబ్రవీత్. కురువృద్ధుల్ని చూశాడు ముందు. ఎవరు? భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కుంతీపుత్రుడైన అర్జునుడు, అక్కడ ఉన్న తన స్నేహితులు, బంధువులు చూసినప్పుడు కరుణతో మునిగిపోయి ఇలా మాట్లాడాడు. ధర్మాత్ములైన పాండవుల్లో అందులో భక్తులకి సాధారణంగా దయ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కృపయా, కరుణాపూర్ణుడు అనమాట అర్జునుడు. ఆ కరుణతో మునిగిపోయి వీళ్ళంతా నా స్నేహితులే, నా బంధువులు, వీళ్ళని నేను ఎలా సంహరించగలను అనేసి అప్పుడే ఆలోచన వచ్చేసింది అనమాట. అదేని. హరే కృష్ణ. అర్జునుడిలో ఆ కరుణ ఎలా ఉంటుందో చూద్దాం. 28 అర్జునుడు పలికెను, కృష్ణ, యుద్ధాసక్తులై ఎదురుగా ఉన్న నా చుట్టాలను చూడగానే నా అవయవాలు తడబడుతున్నాయి, నోరు ఎండిపోతోంది, శరీరం గగుర్పాటుతో కంపిస్తోంది, గాంధీవం చేతిలోంచి జారిపోతున్నది, దేహం మండుతున్నది, నిలబడ్డానికి కూడా శక్తి లేని నా మనస్సు తల్లడిల్లుతోంది. అర్జునుడు చూసిన సాక్షాత్తు మొత్తము తన బంధువులే. తండ్రి వంశము, తండ్రి తరపున వాళ్ళు ఉన్నారు, పినతండ్రులు ఉన్నారు, పిల్లనిచ్చిన మామలు ఉన్నారు, మేనమామలు ఉన్నారు, పుత్రులు ఉన్నారు, అలాగే మనుమలో వరుసలు ఉన్నారు, అందరినీ చూశాడు అనమాట ఒకళ్ళు. అందుకని ఆ విషాదంతో ఏమైపోయింది ఆయనకి, ఈ చేతములు ఏమంటాడు, నా యుద్ధోత్సాహంలో వీళ్ళని చూసి నా శరీర అవయవాలన్నీ కంపించిపోయాయి. మనకి ఒకటి ఏదైనా చేయకూడని కార్యమో ఏదైనా ఆశ్చర్యంతో లోనైనప్పుడు మనకి వణుకొస్తుంది అనమాట. అలా శరీరం గగురిపాటు వస్తుంది. అదే ఎలా చేయాలి ఇది? అర్జునుడు క్షత్రియుడు, క్షత్రియ ధర్మం యుద్ధం, కానీ కరుణాపూర్ణుడు. అది భక్తులకు ఉండాల్సిన లక్షణం అనమాట. భక్తుడు కాబట్టి ఆ కరుణ ఉంది. నిలబడ్డాను కూడా శక్తి లేక దేహం మండిపోతోంది అంటాడు. సడన్ గా నా మనస్సు తల్లడిల్లిపోతోంది. వేపదుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే, గాంధీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పర్యహ్యతే. గాంధీవం కూడా చేతిలో జారిపోతోంది అని అవి విషాదానికి లోనయ్యాడనమాట అర్జునుడు. ఇక్కడ ఎలా ఉంటుందనేది చూస్తున్నాం. అవయవాలు కంపించడము, నోరు ఎండిపోవడం, చేతులు గాంధీవం జారిపోయింది అనమాట. నోరు ఎండిపోయింది, చర్మం మండిపోతాంది, దేహం మొత్తం కంపించిపోయింది, కాళ్ళు నిలబడలేదు. సడన్ గా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు, సంభ్రమాశ్చర్యకరమైన విషయం విన్నప్పుడు, చూసినప్పుడు ఈ పరిస్థితి వస్తుంది అనమాట మనుషులకి. వెంట్రుకలు రోమాంచం అయిపోయి నిక్కబొడుచుకుంటాయి కదా, భయపడినప్పుడు, సంభ్రమానికి లోనైనప్పుడు నిక్కబొడుచుకున్నాయి అనమాట. మనస్సు మరచిపోతున్నది. అయితే ఏం చేయాలనో అతనికి అర్థం కాలేదన్నమాట. ఇది ఒక శుద్ధ భక్తుల లక్షణం. ఏది? కరుణతో నిండినందుకు ఈ లక్షణం వచ్చింది. యాక్చువల్గా వీరుడు, క్షత్రియుడు, యుద్ధరంగంలో అతనికి ఎలాంటి భయము లేదు, వెన్ను చూపేవాడు కాదనమాట. ఇప్పుడు కారణాలు ఒక్కొక్కటి చెప్తూ వస్తాడు అనమాట. నాకెందుకు ఈ రాజ్యం అనే దానికి మొట్టమొదట కరుణ కనుక్కో. అతని హృదయం కరుణాపూర్ణం అన్నాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే, న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓ కృష్ణ, ఈ యుద్ధంలో నా వారిని చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను తెలుసుకొనలేకున్నాను. కావున తదుపరి విజయం కానీ, రాజ్యం కానీ, దానివల్ల కలుగు సుఖములు కానీ నాకు అక్కరలేదు. ఎందుకంటే మనమంతా దేహబంధాల మీద ఉంటాం. మనకు కావాల్సింది మనకి భగవంతుని వైపే ఉండాలనేది కాకుండా ఇవన్నీ భౌతిక ఆనందాలే ఉంటాయి. అవి అప్పుడు ఆనందంలో, భౌతిక సుఖాల్లో మనం భగవంతుని కూడా మర్చిపోతూ ఉంటాం. అలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు ఈయనకి అర్జునుడికి వచ్చినట్లు కనపడుతోంది అనమాట. అంటే ఏమి, క్షత్రియ ధర్మం ఏది? నువ్వు వచ్చిన పర్పస్ ఏమి? ఇక్కడికి యుద్ధం చేయాలని వచ్చారు. క్షత్రియుడు, పుట్టుకతో క్షత్రియుడు, క్షత్రియుల ధర్మం వీరత్వం అనమాట. ఆ ధర్మాన్ని ఇక్కడ మర్చిపోయాడు అనమాట. సాక్షాత్తు భగవంతుడే ఎదురుగా ఉన్నాడు. అందుకని ఉన్నారు కాబట్టి ఇది మర్చిపోయి ఈ విధంగా పలకడం జరుగుతుంది అనమాట. నాకు ఏం లాభం కలుగుతుంది, నాకు ఏ కలుగుతుందో నేను తెలుసుకోలేను. కాబట్టి తదుపరి విజయం అంటే వీళ్ళందరినీ చంపిన తర్వాత వచ్చే విజయం నాకు అవసరం లేదు.
ఆ రాజ్యం అవసరం లేదు. ఆ రాజ్యం జయిస్తే ఎన్నో సుఖాలు వస్తాయి, భోగాలు వస్తాయి. ఆ భోగాలు కూడా నాకు అక్కర్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఒక క్షత్రియుడు పలకాల్సిన మాటలు కాదు ఇవి. కానీ ఆ సందర్భంలో ఎలా పలకాల్సి వచ్చిందంటే అర్జునుడి యొక్క ఆ దయాపూర్ణమైన హృదయం. అది ఎవరికి ఉంటుంది? సత్పురుషులకే అన్నమాట, భక్తులకి. ఇంకా పాపభీతి ఇంకా ఏం చెప్తున్నారు? మొట్టమొదటి ఇందాక ఏం చెప్పారు? శ్లోకంలో నాకు రాజ్యం సుఖం లేదు అన్నారు. ఇవంతా జయించినా నాకు సుఖం లేదు అన్నారు. ఇప్పుడేం చెప్తున్నారు? పాపం వస్తుంది అని. ఇటువంటి పాపమేవాశ్రయేదస్మాన్ అద్వైతాన్ ఆతతాయినః తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్యామ మాధవ. ఇటువంటి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే కలుగును. కనుక ధృతరాష్ట్రుని పుత్రులను బంధువులను చంపడం వల్ల మాకు తగదు. ఓ మాధవ, సంబంధీకులను చంపటం వలన కలిగే లాభం ఏమి? మేము సుఖంగా ఎలా ఉండవలము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ పాపం మేవాశ్రయే దస్మాన్ పాపం వస్తుంది. హత్వైతాన్ ఆతతాయిన. ఈ ఆతతాయిన అనే పదానికి అర్థం ఏమంటే, వేదాల్లో దుర్మార్గులు ఒక 6 రకాలు ఉంటారని, వాళ్ళని ఆతతాయిలు అంటారని చెప్పబడింది అనమాట. 6 రకాల దుర్మార్గులు ఉంటారని. వాళ్ళు ఎవరు అంటే, విషము పెట్టి చంపువారు, ఇంటికి నిప్పు పెట్టేవారు, మారణాయుధాలతో దాడి చేసేవారు, ఇతరుల ధనాన్ని దోచేవారు, ఇతరుల స్థలాన్ని ఆక్రమించేవారు, పరుల భార్యని చేపట్టేవాళ్ళు అనమాట. ఇట్లా దుర్మార్గులు అసలు వెంటనే సంహరించాలి. వాళ్ళ సంహారం వచ్చే చంపినా కూడా పాపం అనేది రాదనమాట. ఆతతాయినంతనే చెప్తున్నాడు ఇక్కడ, రాదు. అట్లా దుర్మార్గాలు చంపినా కూడా. కానీ ఇక్కడ ఈ సాధు స్వభావం ఎలా కలిగిందంటే అర్జునుడికి, ఇది పిరికివాడు కాదు, పిరికితనం లేదు అతనికి, కేవలం సాధు స్వభావం అనమాట. శ్రీరామచంద్రుడు ఉన్నాడు ఇక్కడ. ఈ 6 తప్పులు దుర్యోధను ఎలా చేశారో ఒకసారి చూద్దాం. విషం పెట్టారు, చిన్నప్పుడే భీముడికి విషం పెడతారు, ఇంటికి నిప్పు పెడతారు. లక్క ఇంటిలో వాళ్ళని చంపాలని దుర్యోధనాదులు పాండవులు లక్క ఇంట్లో పెట్టి నిప్పు పెడతారు. మారణాయుధాలతో దాడి చేస్తారు. ఎన్నోసార్లు వనవాసంలో కూడా దాడి చేస్తారు అనమాట. ఇతరుల ధనాన్ని, వీళ్ళ ఐశ్వర్యాన్ని అంతా జూదం ద్వారా దోచుకున్నారు కదా, వాళ్ళ స్థలం వాళ్ళ రాజ్యం అంతా తీసుకున్నారు. పరుల భార్యను ద్రౌపదిని నిండు సభలో అవమానించారు అనమాట. ఇలాగా ఆతతాయిలు అనిపించుకున్నారు అనమాట వీళ్ళు. కానీ ఈయనేం ఆలోచిస్తున్నాడు? బంధువులను చంపడం వల్ల మాకు పాపము వస్తుంది. మాధవ ఇక్కడ అంటే తను లక్ష్మీదేవి భర్త అంటారనమాట మాధవుడు అని, శ్రీకృష్ణుని. ఈ స్వజయ ఇక్కడ కేవలము ఏం జరుగుతోంది? యుద్ధము రాజకీయ కారణాలు, కేవలం రాజ్యం కోసం జరుగుతోంది అనమాట. ఎందుకంటే ఈ ఈ రాజకీయ కారణాల వల్ల ఈ యుద్ధం చేసే కంటే కూడా ధర్మం ప్రకారము సాధువర్తనం అంటే మంచి వాళ్ళు ఎలా ఉంటారు? సాధువులు అంటాం కదా, మంచి వాళ్ళని, సాధు స్వభావులని క్షమించడమే ఉత్తమం అని ఇక్కడ అర్జునుడు భావిస్తున్నారు అనమాట. కనుకే ఇది దేహ సౌఖ్యం అనేది అశాశ్వతం అనుకున్నాం కదా, వచ్చే సుఖాలు ఏమున్నాయి? ఇంద్రియ భోగాలే. ఈ దేహ సౌఖ్యం కొరకు ఎందుకు యుద్ధం చేయాలా ఇది అని ఆలోచిస్తున్నాడు అనమాట. ఆలోచించి చెప్తున్నాడు అనమాట, మేము సుఖంగా ఎలా ఉంటాం ఈ స్వజన సంహారం ద్వారా? బంధువులు అందరూ వెళ్ళిపోయాక మేము ఎలా అనుభవించాలి అని చెప్పి అంటున్నారు అనమాట. ఇంకా ఏమేమి కారణాలు చెప్తున్నాడో అర్జునుడు చూద్దాం. ఈ రాజ్యకాంక్షాపరులైన ఈ కౌరవులు వంశనాశనము, మిత్రద్రోహం వల్ల కలిగే ఈ పాతకాన్ని గ్రహించుకోలేక పోతున్నారు. ఓ జనార్దన, వంశక్షయం వల్ల వచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనమైన ఆ పాపం నుంచి ఎందుకు తప్పుకోకూడదు? అర్జునుడు కరుణాపూర్ణుడు అని చెప్పుకున్నాం కదా, ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి వాళ్ళని చంపితే పాపం వస్తుంది ఎలాగా అని. అదే దుర్యోధనలో ఆలోచిస్తున్నారా? ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి వీళ్ళని సంహరించేసి రాజ్యం అనుభవించాలని. అది ధర్మాత్ములకి అధర్ములకి ఉన్న భేదం అనమాట. ఈ కౌరవులు రాజ్యకాంక్షాపరులైన కౌరవులు, అది చెప్తున్నారనమాట ఇక్కడ ఈ 37వ శ్లోకంలో 38లో. వాళ్ళకి ఈ ఆ కాంక్ష అనేది వాళ్ళకి ఏం తెలుస్తోంది?
ఆ కోరిక ఉన్నందుకు వంశనాశనం తెలియడం లేదు. ఎంతమంది మొత్తం పిల్లలు వాళ్ళు వీళ్ళు చనిపోతారు. ఆ వంశనాశనం మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాన్ని, ఈ బంధువులతో కలహంలో వచ్చే దోషాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఈ వంశక్షయం వల్ల వచ్చే దోషాన్ని తెలిసిన మనమైన శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు దేవాది దేవుడు, ఆయనకు తెలియని ధర్మం అంటూ ఉండదు. అయినా చెప్తున్నాడు ఈయన ఈ కర్ణల తను యుద్ధ విరమణకి రకరకాల కారణాలు చెప్తున్నాడు అనమాట. మనమైనా పాపం ఎందుకు తప్పుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎవరైనా ప్రతిపక్షం వారు మీట్లో ఉండండి దయచేసి. ప్రతిపక్షం వారు ఎవరన్నా యుద్ధానికి ఆహ్వానించినప్పుడు క్షత్రియుడైన వాడు జూదానికి గాని యుద్ధానికి కానీ నిరాకరించకూడదు అనమాట. అట్టి నియమాన్ని అనుసరించి అసలు అర్జునుడు ఇక్కడ నిరాకరించకూడదు. ఎందుకంటే దుర్యోధన పక్షం వాళ్ళు యుద్ధానికి ఆహ్వానించారనమాట. కానీ ఆ యుద్ధం ఫలితాన్ని వాళ్ళు చూడటం లేదు అంటున్నారు ఇక్కడ అర్జునుడు అనమాట. ఆ దుష్ట ప్రభావాలని ఈయనకు కనపడుతున్నాయి నాకు, కాబట్టి చెయ్యాలని చెప్పేసి యుద్ధం చేయకూడదని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కుటుంబ సాంప్రదాయాల గురించి అర్జునుడి ఆవేదన చూద్దాం. కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మ సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవేత్యుత. అంటే వంశనాశనంతో ప్రాచీన కులధర్మాలు నశిస్తాయి. కులధర్మాలు నశించిన వంశమంతటా అధర్మము అలుముకుంటుంది. ఇక్కడ కులధర్మాలు అంటే ఏమి? మనకి ఈ వంశంలో ఈ పెద్దవాళ్ళందరూ కూడా మనకి మెయిన్ వర్ణాశ్రమ పద్ధతి ఉంది, ధర్మ నియమాలను అనుసరించి ఉందన్నమాట. శుద్ధి కర్మలు మొట్టమొదటి నుంచి ఒక జీవుడు మనుజుడు జన్మించినప్పటి నుంచి కూడా వెళ్ళిపోయే వరకు కర్మకాండలు ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి గర్భధాన సంస్కారము, నామకరణము, ఉపనయనము, బ్రహ్మచర్యము, ఇవన్నీ వివాహము, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అలాగా జన్మ మొదలుగా మృత్యు వరకు అనేక శుద్ధి కర్మలకి ఎవరు బాధ్యత వహించాలి? పెద్దలు. ఈ పెద్దలంతా కూడా ఇక్కడ చనిపోతే తరువాత వంశాచారాలు హరే కృష్ణ మ్యూట్ లో ఉండండి ప్రజలు. హరే కృష్ణ. వంశాచారాలు నిలిచిపోయి మిగిలిన వంశం వారు అధర్మమ అలవాట్లని వృద్ధి చేసుకుంటారు. పెద్దవాళ్ళు లేకపోతే పిల్లలు ఏమవుతారు? ఆటోమేటిక్ గా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక వాళ్ళు అధర్మ మార్గాన్ని పడతారనమాట. అందుకు ఆధ్యాత్మికతకు కానీ సంఘంలో శాంతి అవన్నీ కూడా నశిస్తాయి అన్నమాట. అందుకని వంశ పెద్దల్ని నశించకూడదు, ఎప్పటికీ చంపకూడదు. ఇవన్నీ అర్జునుడు చెప్తున్నాడు. కులక్షయం ఒక్కొక్కరు చెప్పాడు. ఫస్ట్ లో కరుణాపూర్ణ హృదయుడు, తనకి రాజ్యం తీసుకుంటే సుఖం లేదన్నారు, పాపం వస్తుందన్నారు. కులక్షయ ఇక్కడ ప్రాచీన కుల ధర్మాలు నశిస్తాయి అని చెప్తున్నారు అన్నమాట. నిశ్చయం యది మామ ప్రతీకారం. ఇంకా ఏం చెప్తారంటే మనకి వాళ్ళకి స్త్రీల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. కుల స్త్రీల వాళ్ళంతా ఎలా జీవించాలి? భర్తలు వాళ్ళని పోగొట్టుకుని వాళ్ళకి సంఘంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని అర్జునుడు ఇక్కడ దుఃఖిస్తున్నాడు అనమాట. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాడయ ధాతరాష్ట్రాలనే అన్యు తన్మే క్షేమతరం భవేత్. నిరాయుధులను ప్రతీకారం చేయని వాడునైనా నన్ను ఆయుధాలు ధరించిన ధాతరాష్ట్రులు నన్ను యుద్ధ భూమిలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే వాళ్ళు నేను నిరాయుధంగా ఉంటే నన్ను చంపనిలేండి అనే స్థితికి వచ్చేసాడు అనమాట. అంటే అంత కరుణాపూర్ణంగా ఆలోచిస్తున్నాడు. ఇంకా ఏం ఆలోచిస్తాడంటే భీష్మ ద్రోణాదులు సంహరించడం గురువులు కదా, వాళ్ళని సంహరించి ఆ రక్త పంకిలమైన అంటే దాంతో వచ్చిన ఈ రాజ్యాన్ని భోగించడం కంటే భిక్షం ఎత్తుకొని జీవించడం మేలు అంటాడు అనమాట. వనంలోకి వెళ్ళి భిక్షాటనకు వచ్చేస్తానని. ఇదంతా కూడా అర్జునుడి వీరత్వాన్ని, అంటే క్షత్రియ ధర్మాన్ని మర్చిపోయాడు అనమాట. నిర్బలుడైపోయాడు. ఎందుకు? అతని జాలి హృదయం వల్ల తన ధర్మాన్ని తను మర్చిపోయాడు అనమాట. ఆ ధర్మాన్ని మేలుకొల్పడమే భగవంతుడు చేసిన ఉపదేశము వస్తుంది అనమాట. తర్వాత ఈ రకంగా ఈ కులక్షయం వలన ఏమైంది? ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, వంశాచారాలు నశించిపోతాయని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ అవాంఛిత సంతానం అంటే సమాజంలో
అల్లకల్లోలం అవుతుంది. పెద్దలు పెద్దలు నశించిపోవడం వల్ల అవాంఛిత సంతానము వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగా కర్మకాండాలు చెప్పాం కదా, వంశంలోకి పితృలు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరు పిండోదకాలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అందుకని ఎవరైతే పెద్దలు ఉంటే వంశపితరులకి పిండోదకాలు అర్పించేదానికి ఉండాలి. ఈ పిల్లలు తప్పు మార్గంలో పట్టినప్పుడు ఇలాంటి పిండోదక కార్యాలన్నీ కూడా నిలిచిపోతాయన్నమాట. వాళ్ళకు దాదాపు వాళ్ళకి అవి అందక పితృకర్మలు చేయలేక వాళ్ళు పుణ్యలోకాలు చేరుకోలేదన్నమాట. అందుకని ఈ కర్మకాండల్ని తప్పకుండా చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఈ వంశాచారాన్ని నశింపజేసి ఇంకా దుష్ట సంతానం కనుక వచ్చిందంటే ఆ పాపకర్మల వల్ల ఏమవుతాయంటే కుల ధర్మాలు, జాతి ధర్మాలు నశించిపోతాయి. ఇది అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఈ కుల ధర్మాల్ని నాశనం చేయవారు. ఏదైతే ఇప్పుడు యుద్ధము అనివార్యమై వచ్చిందో, ఈ కౌరవులకి యుద్ధంలో పాల్గొనడం వల్ల ఈ కుల ధర్మాలు నాశనం చేసేవాళ్ళు ఎవరు చేస్తున్నారు? వాళ్ళు మేము చేస్తున్నాం. వాళ్ళని చంపి అందరి బంధుమిత్రులందరిని చంపి ఆ రక్త పంకిలమైన ఆ రాజ్యాన్ని భోగించే కంటే భిక్షం ఎత్తుకొని తిరిగేది మేలు వనమునకేగి. ఒక క్షత్రియుడు పలకాల్సిన తన విద్యుక్త ధర్మాన్ని మరచి ఉన్నాడు ఇక్కడ అర్జునుడు. తాత్కాలికమైన ఈ దీంట్లో అన్నమాట పడ్డాడు కదా, అది అక్కడ ఆ బాధ. ఎందుకంటే ఆ బాధ అనేది అతనికి కలిగిందనమాట. ఎన్ని జయ లక్షణాలు, సాక్షాత్ భగవానుడే సారథిగా వచ్చాడు, అయినా కూడా అలాంటి భ్రాంతికి మోహానికి లోనయ్యాడనమాట. ఈ లోనైనందుకే ఈ రకంగా. ఎందుకంటే భీష్మద్రోణులు ఉన్నారు కదా, వాళ్ళు గురువులు. వాళ్ళని మొత్తం తన తండ్రితో సమానంగా ఉన్న బంధువులు కూడా ఉన్నారు అనమాట. తండ్రి తాత భీష్మాచార్యులు ఉన్నారు. వీళ్ళకి ఏమాత్రం నిలబడలేక ఈ చెలించిపోయిన మనస్సు విపరీతాలన్నీ కాంచి ఆ రోమకంపితమైన దేహంతో చలించిపోతున్నాడు అనమాట. ఈ దీనంతా ఏం చెప్పుకోవాలంటే అర్జునుడి యొక్క జ్ఞాన శూన్యత. అంటే వాళ్ళ వైపు ఆలోచించి నేను చేసేది తప్పు కాదనుకుంటున్నాడు, కానీ తన క్షత్రియ ధర్మాన్ని విస్మరించడం అనేది అజ్ఞానం కిందికే వస్తుందన్నమాట. ఇది ఎందుకంటే సుఖం లేదంటాడు, పాపం వస్తుందంటారు, అలాగే కులక్షేమం కలుగుతుందంటారు, వారి రాజ్యం భోగించలేనని చెప్తూ ఉన్నారనమాట. ఇది ఇక్కడ ఏమంటారంటే సంజయ ఉవాచ ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస. సంజయుడు పలికెను. యుద్ధభూమిలో అర్జునుడు ఇలా మాట్లాడి తన ధనుర్బాణాలను పక్కన పెట్టి మనస్సు దుఃఖంతో మునిగిపోగా రథంలో కూర్చున్నాడు. అహో, ఇంత ఘోరమైన పాపకర్మలకి నేను నేను సిద్ధపడ్డాను చేయడానికి. మేము అంటే మొత్తం పాండవులంతా కూడా ఈ రాజ్య సుఖాన్ని అనుభవించాలనే కోరికతో మేము స్వజనాన్ని చంపబోతున్నాము అని చెప్పేసి జరుగుతూ ఉన్నాయి. కానీ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం సంఘంలో ఆస్తుల కొరకు, భూముల కొరకు పెద్ద తండ్రి పిల్లల్ని వాళ్ళు వీళ్ళు చంపుకుంటూ ఉంటారు. కానీ అర్జునుడు ఇక్కడ ఎవరు? ధర్మాత్ముడు, శ్రీకృష్ణ భగవాన్ సఖ్య భక్తుడు అయినందున నీతి నియమాల గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఈ కార్యాలు జరగకుండా నేను జరగను అంటున్నాడు. కానీ ఆ పరిధిలో ఆలోచిస్తే తన ధర్మాన్ని విస్మరించాడని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయకుండా ఉండడానికి చెప్పిన 5 కారణాలు అన్నమాట. కరుణ, ఇంత చెప్పుకున్నాం కదా, కరుణాపూరిత హృదయుడు. అందుకే జాలి కలిగింది. తల్లిదండ్రులు, తన పుత్రులు, మేనమామలు అంటే తండ్రి వరుస వాళ్ళు ఉన్నారు అక్కడ. భీష్మద్రోణులు గురువులు ఉన్నారు, మామలు ఉన్నారు, పిల్లనిచ్చిన మామలు ఉన్నారు, పుత్రులు, పౌత్రులు అంటే మనుమలు, వీళ్ళందరూ కూడా తన బంధువులే. ఇంకా సైన్యము, ఆ పక్క సైన్యమే కాదు తన పక్క సైన్యం కూడా సంహరింపబడుతుంది కదా. వీళ్ళందరి పట్ల ఎంతమంది సంహారానికి నేను బాధ్యుని అనే కరుణ కలిగిందనమాట. భోగం అంటే రెండవది రాజ్యాకాంక్ష లేదు. ఎటువంటి రాజ్యాకాంక్ష లేదు, మాకు అవసరం లేదు. వాళ్ళందరిని చంపడం వల్ల వచ్చిన దాంతో మేము ఏం భోగిస్తాము? బంధుమిత్రులందరూ ఒక పెద్ద ఉత్సవం జరిగితే, ఏదన్నా జరిగితే ఎవరిని పిలుచుకుంటాం? మన ఇంట్లో కార్యం జరిగితే బంధుమిత్రులనే కదా పిలుచుకునేది. వాళ్ళే లేనప్పుడు
ఎవరి కోసం ఈ భోగాలు? పాపభీతి. వాళ్ళకి తెలియదు, దుర్యోధనాదులకు మేము తప్పు చేస్తున్నాము, వంశాలు కులాలు నశించిపోతాయని తెలియదు, రాజ్యకాంక్ష వలన. ఆ పాపం మేమెందుకు చేయాలి? పాపభీతి, నేను చేయలేను, ఈ వంశాలన్నీ నాశనం అయిపోతాయి. ఇవి ముఖ్యంగా చెప్పిన కారణాలు అన్నమాట. అర్జునుడు ఈ కారణాలు చెప్పి నేను యుద్ధము చెయ్యను అనే దానికి వచ్చి విషాదంలో మునిగిపోయాడు. కాబట్టి అర్జున విషాద యోగం, ఈయన విషాద కారణంగానే మనకి భగవద్గీత లభించింది, భగవంతుడి ద్వారా లభించింది అన్నమాట. అది కరుణ, ఆనందం లేదు, పాపం వస్తుంది, వంశనాశనం, సందిగ్ధత. ఇది అనిశ్చయత, అంటే సందిగ్ధతలో పడ్డాడు. నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి అనేసి పడ్డాడనమాట. గీతా పాఠం. జీవితంలో మనకు ఎటువంటి సందేహం కలిగినా ప్రామాణికమైన గురువుని మరియు భగవద్గీతను ఆశ్రయించాలి. నిజమే. మనమే ఏం చేస్తాం, మన ఒక కుటుంబంలో చిన్నప్పుడు చిన్న పిల్లవాడికి సందేహం ఏదన్నా వస్తే ఎవరిని, తండ్రి ఒక గురువులాగా కుమారుడికి గైడెన్స్ ఇస్తాడనమాట. కాలేజీకి వెళ్తుంటారు కదా, కాలేజీలో మీ మీ సబ్జెక్టులు వస్తుంటాయి. ఆ సబ్జెక్టులో ఏదో సందేహాలు వస్తే ఎవరిని అడుగుతారు? గురువుల దగ్గరికి మళ్ళీ వెళ్ళి క్లాసు విన్నా మీ సందేహ నివృత్తి చేసుకుంటారు. మరి దైనందిన జీవితంలో చెప్పుకోలేని సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ప్రామాణిక గురువుని ఆశ్రయించి భగవద్గీతను ఆశ్రయించాలి. ప్రామాణిక గురువుగా అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏమవుతాడు? సొంతంగా తన భావ, అంటే తన మేనమామ కుమారుడు ప్లస్ ఎవరైతే కుంతీదేవి ఉన్నారో కుంతీదేవి యొక్క అన్న కుమారుడే శ్రీకృష్ణ భగవానుడు అనమాట. ఇంకొకటి ఆయన చెల్లెల్ని ఈయన వివాహం చేసుకున్నాడు. ఇంకొకటి సఖ్యుడు, అంటే మిత్రుడు, భక్తుడు, ఆయన యొక్క సఖ్య భక్తుడు అనమాట. అందుకని అలాంటి సఖ్య భక్తుడు ఇప్పుడు గురువుగా శ్రీకృష్ణ భగవాన్ని ఎంచుకోబోతున్నాడు తన సందేహ నివృత్తి కొరకు అనమాట. ఆయన ఇట్లా ఉండండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ సందేహ నివృత్తి కొరకము ఒక ప్రామాణిక గురువుని ఎంచుకోవాలి. మనకి ఆధ్యాత్మిక గురువు ద్వారానే మనకి, ఎందుకంటే మనకి భగవద్గీత అనేది మొట్టమొదటి చెప్పుకున్నాం, ఆస్తిక విజ్ఞాన శాస్త్రం అన్నమాట. ఆస్తికం, నాస్తికులు భగవంతుని నమ్మరు. ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా భగవంతుని తెలుసుకోగోరే వాళ్ళు భగవంతుడికి మనకున్న సంబంధాన్ని, భగవంతుడికి మనం చేరుకునే మార్గాన్ని అన్వేషించాలి అంటే ఆస్తిక, ఎలాంటి కాలేజీలు లేవు మనకి ఆధ్యాత్మిక జ్ఞానం బోధించడానికి, యూనివర్సిటీ కాలేజీలు ఏవి లేవు. ప్రామాణిక గురువు ద్వారానే మనం తెలుసుకోవాలి, ఆ గురువుని ఎంచుకోవాలి. అర్జునుడు ఎలాగైతే శ్రీకృష్ణ భగవాన్ గురువుగా ఎంచుకుని తన సందేహ నివృత్తి చేసుకోబోయాడు, వచ్చే అధ్యాయంలో చూస్తాం అనమాట, రేపటి అధ్యాయంలో. అలాగా ప్రతి ఒక్కరి జీవితంలో సందేహాలు కలిగితే గురువుని ఆశ్రయించాలన్నమాట. చిన్నప్పుడు తల్లి గురువు అవుతారు, కాలేజీలో మీకు గురువులు ఉంటారు. కానీ దైనందిన జీవితంలో మనకు వచ్చే సమస్యలను ఎదుర్కొని మన జీవితాన్ని సరైన రుజు మార్గంలో నడిపించుకునేకి దొరికే నౌకకి చుక్క అని లాంటిదే మనకి వెలుగు, అజ్ఞానాంధకారంలోంచి మనకు వెలుగును చూపించే ఒక చక్కటి వెలుగు భగవద్గీత అనమాట. అలాంటి భగవద్గీత అధ్యాయానికి వచ్చిన మీకు అందరికీ మొదటి రోజు ఈ సెషన్, ఈ క్లాస్కి వచ్చిన మీ అందరికీ మరీ ధన్యవాదాలు. మరి ఒకసారి గుర్తు చేస్తున్నాము, చక్కగా ఈ 18 అధ్యాయాలు మీరు వినాలి, తెలుసుకోవాలి. సెకండ్